హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే పూరీ కూర అండి. పొంగుతూ రుచిగా రావాలన్నా సాఫ్ట్గా రావాలన్నా ఇలా చేసుకోండి. చాలా బాగా కుదురుతాయి, చాలా రుచిగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీస్ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ముందుగా కర్రీలోకి 2 బంగాళదుంపలు ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆశీర్వాద్ గోధుమ పిండి 1/2 kg తీసుకున్నానండి. ఇలా బౌల్లో వేసుకొని దీనిలోకి ఇప్పుడు 2 టీ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అంటే సుజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వ వేసుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా వాటర్ పోయకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి పోయకుండా కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. పిండి అనేది గట్టిగా ఉండకూడదు, ఇలా స్మూత్గా ఉంటే సరిపోతుంది. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఈలోపు బంగాళదుంపలు ఉడికిపోయినాయి కదా, ప్రెషర్ పోయింది, తీసేసుకొని స్టైనర్లో వేసుకొని ఆరనివ్వాలి. ఈలోపు పిండిని కలుపుకోవాలండి. ఇలా 2 స్పూన్లు శనగపిండి వేసుకొని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక దీనిలోకి ఇప్పుడు కట్ చేసుకున్న 5 ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి, బాగుంటాయి కర్రీలోకి. 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోకి 1 ఇంచు అల్లం ముక్క కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. అల్లం ముక్క వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా గంటితో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇలా గంటితో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది బాగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి వాటర్ పోసుకోవాలండి. ఇలా తగినన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి గంటతో మిక్స్ చేసుకొని 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఇలా దుంపలు మ్యాష్ చేసుకుంటూ వేసుకొని ఉడికించుకోవాలి. గంటతో తిప్పుకొని ఒకసారి ఉడికించుకోవాలండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని కూడా ఇలా పోసుకోవాలి. పోసుకొని గంటతో మిక్స్ చేసుకోవాలి. శనగపిండి వేసాక 2 నిమిషాలు ఉంచుకొని దించేసుకోవడమేనండి. ఇప్పుడు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకొని లూజ్గా ఉన్నప్పుడే దించేసుకోవాలి. మరీ చిక్కగా అయిపోతే మనం పూరీలు ప్రిపేర్ చేసుకునేటప్పటికి చల్లారితే మరీ చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసేసుకోవడమేనండి. ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత పూరీ పిండిని తీసి బాగా ఒకసారి కలిపి ఇలా ఉండలుగా చేసుకోవాలండి. ఇలా పిండంతా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పూరీలు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక్కొక్క వేసుకొని పూరీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చపాతీ కర్రతో పూరీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పూరీ ప్రిపేర్ చేసుకున్నాక ఇలా బాక్స్ మూత ఒకటి తీసుకొని ఇలా చేసుకుంటే మనం పూరీ అనేది రౌండ్గా చేసుకో అవసరం లేదండి. ఇలా చేసుకొని ఆ చివర్లు తీసేసుకుంటే చక్కగా రౌండ్గా వస్తుంది పూరీలాగా. ఇలా వస్తుంది. ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఉండలన్నీ ఇలా పూరీలాగా చేసేసుకుందామండి. ఇలా రెండోసారి కూడా చపాతీలాగా చేసుకొని మూతతో ఇలా నొక్కి పెడితే మళ్ళీ చక్కగా వస్తుందండి. చపాతీలాగా అన్నీ చేసేసుకొని పూరీలు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటి వేసుకొని పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే చక్కగా పొంగుతాయి.
ఒక పక్క కాలాక రెండో పక్కకి టర్న్ చేసుకోవడమే. రెండో పక్క కూడా కాలాక ఇలా తీసేసుకోవడమేనండి. చపాతీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవడమే లేట్ అండి. ఆయిల్ హీట్ అయితే పూరి అనేది ఫాస్ట్గా అయిపోతాయి. ఇలా వేసాక ఇలా గంటితో అంటే చక్కగా పూరీలాగా పొంగుతాయండి. రెండోసారి కూడా ఇలా వేసుకొని పూరీ ప్రిపేర్ చేసుకోవడమే. పూరీలన్నీ ఇంతేనండి, వేసుకొని మొత్తం ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు అండి, ఒక్కళ్ళమే చేసేసుకోవచ్చు. పూరీ అనేది ఎంత బాగా కుదిరిందో చూడండి. చక్కగా సాఫ్ట్గా బాగా పొంగింది పూరీ అనేది. చూడండి, లోపల దాకా చూపిస్తున్నాను. పూరీ చేయడం రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి, చక్కగా కుదురుతాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.